పుష్ప పార్ట్ 1 తగ్గేదేలే అయితే పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే అని ఫిక్స్ అయ్యారు బన్నీ సుకుమార్. పాన్ ఇండియా అంచనాలకు మించి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కుతున్నాడు సుకుమార్. ఏం జరిగినా సరే తాను అనుకున్న అవుట్పుట్ రావాల్సిందేనని సుక్కు భావిస్తున్నాడు. అందుకే రన్ టైం విషయంలోనూ ఏమాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఈ సినిమాకు దాదాపు 3.5 గంటల వరకు భారీ రన్ టైం వచ్చిందని వార్తలు రాగా ఫైనల్ గా 3 గంటల 15 నిమిషాల రన్ టైం లాక్ చేసినట్టుగా సమాచారం. అంటే ఈ సినిమా కోసం సగటు ప్రేక్షకుడు థియేటర్లో 3.5 గంటల సమయం కేటాయించాల్సిందే. కానీ ఇంతసేపు ప్రేక్షకులను సీట్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే. ఇప్పటికీ ఈ సినిమాలో వచ్చే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాబట్టి పుష్పగాడి రూలింగ్ కు ఆ మాత్రం టైం ఉండాల్సిందేనని చెప్పొచ్చు. అయినా ఈ మధ్య వస్తున్న పాన్ ఇండియా సినిమాలు 3 గంటలకు అటు ఇటు రన్ టైం తో వస్తున్నాయి. హిట్ టాక్ వస్తే ఓకే, లేదంటే మళ్లీ 10-15 నిమిషాలు ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. కానీ పుష్పరాజ్కి యమ క్రేజ్ ఉంది కాబట్టి ఈ రన్ టైం ను పెద్దగా పట్టించుకోరని చెప్పాలి. ఇక డిసెంబర్ 5న పుష్పగాడి మాస్ జాతరకు బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే ఏకంగా 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని, కుదిరితే RRR పేరిట ఉన్న ఈ 223 కోట్ల రికార్డు కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలి.